హాయ్ గాయస్, మేము గ్రోసరీ కోసం షాపింగ్కి వెళ్ళాం, అంటే డిమార్ట్కి వెళ్ళాం అనుకోండి. మీకు ఏమేమి తెచ్చుకున్నామో మీకు కూడా చూపిద్దామని ఇట్లా వీడియో చేస్తున్నాను. ఫస్ట్ నాకు ఏం నచ్చిందంటే, ఎంత బాగుందంటే చూడండి, ఎంత గ్లాస్ చూడండి, గట్టిగా ఉంది కొంచెం. ఏమో చూడండి, బాగుందిగా. జస్ట్ ఫర్ 90 రూపీస్. డిమార్ట్లో అయితే బడ్జెట్లో దొరుకుతాయి, తెచ్చుకోండి. ఎట్లా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే క్యాబెట్ అయినా ఇట్లా డెకరేషన్గా కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు అంటే కిచెన్లో యూజ్ చేసినప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు. గ్రోసరీస్ ఇట్లా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బిస్కెట్లు. మా డాడీకి అంటే మస్తు ఇష్టం బిస్కెట్లు. న్యూట్రీ చాయిస్ బిస్కెట్లు మా ఇంకా రోజు ఉంటాయి, అయితే రోజు నడుస్తాయి. చాయ్ తాగేటప్పుడు మార్నింగ్ ఈవినింగ్ అంతే. నెక్స్ట్ నా ఫేవరెట్ ఈ స్కర్ట్, అంటే షార్ట్ ఒకటే లాగా తీసుకున్నా, స్కర్ట్ లాగా. ఇవ్వండి, బయట నుంచి కనిపిస్తే స్కర్ట్ లాగా అనిపిస్తుంది. చూడండి, స్కర్ట్ అండ్ స్ట్రెచబుల్ అన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ లోపల అయితే ఇవ్వండి, చూసారుగా ఇట్లా షార్ట్స్ వస్తుంది, కాటన్. అది చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎలాస్టిక్ ఇట్లా స్ట్రెచ్ చేస్తే మీకు చూడండి ఎంత స్ట్రెచ్ అవుతుంది. ఇయో ఇది జస్ట్ ఫర్ ఎంత 149 రూపీస్. అండ్ ఈ డేటాల్ సోప్స్ ఇదంతా తెలియదు, నాకు తెలియదు. 300 అనుకుంటా, 300 అనుకుంటా. నెక్స్ట్ షుగర్. ప్రతి ఇంట్లో ఉండాలి షుగర్. బుక్కడానికి మీరు కూడా బుక్కితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఓట్స్ ఎందుకు తీసుకున్నామా లాస్ట్కి చెప్తా. ఇవి ఎంత 18 రూపీస్కి ఒకటి. 5 తీసుకున్నాం అనుకుంటా, 5 తీసుకున్నాం. 18 రూపీస్కి ఒకటి. బాగుంటాయి ఓట్స్. ఎందుకు చెప్తానో నేను లాస్ట్కి చెప్తా. నెక్స్ట్ నా ఫేవరెట్ మిల్కీ బార్. నాకు తెలుసు మిల్కీ బార్ ఫ్యాన్. కానీ నాకు చాక్లెట్ అంటే ఇష్టమే, అంటే ఇష్టం లేదని అనుకోకుండా. నెక్స్ట్ సాబ్దాన్. పూడికి తింటే ఎంత బాగుంటుంది మీకు తెలుసుకోండి. సాబ్దాన్ బాగుంటుంది. సాబ్దాన్ ఐ లవ్ సాబ్దాన్, తెలుసా? అంటే బాగుంటుంది సాబ్దాన్. మన మమ్మీ చేస్తే ఎంత బాగుంటుంది తెలుసా. నెక్స్ట్ సర్ఫ్ ఎక్సెల్ సబ్బు, బట్టల సబ్బు గాయస్. ఎంత అవును, 35 రూపీసా? 30 రూపీస్, 25 రూపీస్. ఇది బడ్జెట్. మరి ఏమనుకుంటున్నారు గాయస్? డిమార్ట్ అంటే బడ్జెట్, అంటే మిడిల్ క్లాస్కి బెస్ట్ అని అనుకోకండి అందరూ. నెక్స్ట్ ఆవాలు. ఇదంతా 19 రూపీస్ పర్ కేజీ. 19 రూపీస్ పర్ కేజీ. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఈ స్టాప్లర్ తీసుకున్నాం బుక్స్ పిన్నింగ్ కోసం. బుక్స్ పిన్నింగ్కి కొంచెం పాతది ఖరాబ్ అయిపోయింది, సో అది కొత్తది తీసుకున్నామని కొత్తది తీసుకున్నాం. ఇది ఎంత 86 రూపీస్. నెక్స్ట్ సర్ఫ్ ఎక్సెల్ వీలుతాయి అంటే డిష్, అంటే వాషింగ్ మిషన్లో వేయడానికి. సో ఇదంతా ఎంత ఉందో చూసా చెప్తాను. ఇది ఎంత అవును డాడీ, ఇది ఎంత? మా డాడీ ఇప్పుడు బిల్ చూపిస్తారు. చూడండి బిల్ ఎంత అయిందో మొత్తం చెప్తా. ఎంత అయింది అర్థం చేసుకో.
23,550. కాదు ఎంతమైతే లేదు, నేను చెప్తాను ఎంత అయిందో లాస్ట్కి చెప్తా. ఏది 69 రూపీస్. ఇది 69 రూపీస్. బాగుంది ఫర్ కేజీ. ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీ. నెక్స్ట్ ఇక చెప్పినా కదా ఇట్లా తీసుకున్నామని. ఇవి వేరే ఇట్లా చెప్పాను కదా 5 అట్లా తీసుకున్నామని నేను లాస్ట్కి చెప్తాను. అండ్ నెక్స్ట్ మీకు తెలిసిందే ఇవి ఏంది ఎర్రపప్ప. ఇదేంది డాడీ, ఇదేంది కందిపప్పు. కందిపప్పు, ఇది మన కందిపప్పు. నెక్స్ట్ ఇదేంది పోహా. పోహా ఎంత 57 రూపీస్. ఇదంత కేజీయా 2 కేజీయా? 672 కేజీ. ఇదేంది కందిపప్పుగా 850 కేజీ అనమాట. ఫర్ ఎంత 9, ఇది 90.553 రూపీస్. నెక్స్ట్ ఇదేంది బెల్లం. గడ్డలో వచ్చింది బెల్లము. సో ఇది 74 రూపీస్ కేజీ అనమాట. ఎంత ఉంది 630 కేజీ. నెక్స్ట్ ఏమో వస్తలేదు అంటే కొంచెం ఇట్లా. ఇదండి ఇడ్లీ రవ్వ అనమాట. ఇది 36 రూపీస్. ఓకే, అండ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి నా వాయిస్. ఓకే, ఇదేంటిది రాగి జావ పిండి. ఓకే, ఇది ఎంత 49 రూపీస్. నెక్స్ట్ ఇవేంటి డాడీ మినపప్పులు 103 రూపీస్. ఇంకా నెక్స్ట్ ఏదైనా ఉంది అది కొన్ని బ్యాగ్ ఇద్దరు వస్తలేవు. సారీ గైస్, జరస్తే బాగండి. ఇవ్వండి చూడండి, ఇది ఏంది అసలు మనకు అర్థం. ఇది కొంచెం లీకింగ్ ఉంది, సారీ. ఇదేంది ఆటా పిండి, చపాతీ పిండి గైస్. అంత తెలుస్తలేదు, జరా అడ్జస్ట్ చేసుకోండి. 33 రూపీస్. ఇది 33 రూపీస్. నెక్స్ట్ నా ఫేవరెట్ 2 అంబ్రెల్లాస్ తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి సో కొంచెం హెల్ప్ అవుతుందని నాకు కూడా లేదు. సో నేను ఇట్లా తీసుకున్నా, చూడండి. బాగుందా? ఇట్లా ప్రిన్సెస్ లాగా తీసుకున్నా. అది ఎవడ కాదు, మనమే. నెక్స్ట్ 2 తీసుకున్నాను అన్నమాట. అంటే 2 ఎందుకంటే మా చెల్లెకి ఇక జూలై 18కి మా చెల్లె బర్త్డే. సో ఇట్లా యూస్ఫుల్ థింగ్స్ ఇస్తే బాగుంటుంది కదా అని ఈ అంబ్రెల్లా ఇద్దాం అనుకుంటున్నాం. సో ఆగు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది ఒక 2 ప్రిన్సెస్ లాగా అంటే వచ్చింది.
ఇది మంచిగా అనిపించి తనకి ఎల్లో కలర్ అంటే ఇష్టం. సో ఇక ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి ఇద్దామని అనుకున్నాం. సో ఇట్లా ప్లానింగ్ చేస్తున్నాం ఏమి ఇవ్వాలని. ఫస్ట్ అయితే బ్యాగ్ ఇద్దాం అనుకున్నాం, కానీ బ్యాగ్ కొంచెం రేట్ ఎక్కువ ఉండే. ఇట్లా ఎందుకులే అని మనకు సో అడ్జస్ట్ చేసుకున్నాను అని ఒక ఐడియా వచ్చింది నాకు. అంటే ఫస్ట్ టైం నేను చూసిన 50% ఆఫ్ ఇందులో ఉంది. ఇవి ఎంత అంటే చెప్తాను ఆగండి. బడ్జెట్ ఒకటి 250 రూపీస్. 250 రూపీస్ ఎంత నచ్చిందంటే నాకు ఇది చాలా నచ్చింది గాయస్. సో నెక్స్ట్ ఏంటిదంటే గోల్మార్. మా డాడీ మస్తు తింటారు గోల్మార్ బిస్కెట్లు పిచ్చి అంటే ఇష్టం, ఆ పిచ్చి కాదు. నెక్స్ట్ ఏమంటుంది బాసన్లో ఉంటావు కదా విమ్మా అర్థం కదా ఒకేసారి. నెక్స్ట్ అగరబత్తుల ఏదో ఉంది ధూప్ స్టిక్స్. నెక్స్ట్ నా ఫేవరెట్, ఇది మీకు ఓపెన్ చేసి చూపిస్తా. మస్తు ఇట్లా నేను 6th క్లాస్ కదా గాయస్, ఇది యూజ్ఫుల్ అవుతుంది అని ఇట్లా తీసుకున్నా. ఇక ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు. నాకు నచ్చింది మస్తు. అంటే ఇట్లా చూడంగానే ఏంటిది ఇది ఇట్లా ఎందుకు ఇట్లా ఉంది అని ఇట్లా అనిపించింది అనమాట. వస్తలేదు సారీ, నేను చాలా మెస్సీ అంటే చాలా మెస్సీ కదా. జర ఓపెన్ చేసి అని మా డాడీ హెల్ప్ తీసుకుంటున్నా. చూడండి మా డాడీ హెల్ప్ తీసుకుంటున్నా. సో ఇంకా చూడండి ఇవ్వండి ఇలా వచ్చింది. ఇది ఓపెన్ చేయాలి. ఇట్లా బ్రష్ అనమాట. ఇలా డస్ట్ ఉంటుంది కదా పేపర్ మీద, ఇట్లా ఇది రబ్బర్గా మంచిగా వచ్చింది. ఇట్లా కుచ్చుకునేలాగా కూడా లేదు, జస్ట్ రబ్బర్. నాకు దీనికి క్యాప్ బి వచ్చింది, మంచిగా వచ్చింది. అండ్ దీన్ని ఇట్లా అంటే ఎరేజర్ పైకి వస్తుంది, దీన్ని తీయొచ్చు. ఇలా ఒక ఎక్స్ట్రా ఎరేజర్ బి వచ్చింది మనకు. 2 అనే పెట్టుకోవచ్చు. ఒక నిమిషం. ఎంత బాగుందంటే అంత బాగుంది, నాకు నచ్చింది. యూజ్ఫుల్ యూజ్ఫుల్ మొత్తం ఎంత బాగుంటుంది తెలుసా. డీమార్ట్లో మేము ఎవ్రీ టైం డీమార్ట్ దగ్గరనే వేసుకుంటాం, బాగుంటుంది. సో నాకు ఫుల్ నచ్చింది. ఇదైతే ఎక్స్ట్రా ఎరేజర్ బి వచ్చింది. ఇట్లా అయినా దొరకచ్చు, దీంట్లో బి పెట్టుకోవచ్చు అనిపించింది. సో తీసుకున్నా డాడీని అడిగి. ఇట్స్ వెరీ కంఫర్టబుల్. మీరు కూడా నేను అంటే ఇక్కడ ఐడిపిఎల్ మీకు తెలుసా, హైదరాబాద్లో ఐడిపిఎల్, అక్కడ ఒక ఏమంటారు ఉంటుంది కదా డీమార్ట్, అక్కడ అన్నమాట. అక్కడ తీసుకున్నా చాలా బాగుంటుంది. మీకు తెలుసు కదా ఎవ్రీ డీమార్ట్లో బడ్జెట్ అని తెలుసు కదా. జర ఉడిపోతుంది, టైట్ పెట్టాలి. ఓకే, ఇంకా ఏమన్నా అంటే ఇవే. నెక్స్ట్ ఇంకా ఏంటిది పల్లీలు. ఇవంతా 120 రూపీస్. కొంచెం ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ అంతా రవ్వ. ఇదేంది డాడీ? ఇడ్లీ రవ్వ కాదు, బొంబాయి రవ్వ. సరే గాయస్, ఇంకా
ఇక మొత్తం చూసారుగా. ఓకే సరే మరి ఇక ఇంకో రీల్ చేసి మీకు చూపిస్తాను. ఓకే ఇగో ఈ కొత్త ఆమ్రెల్లాతో మీకు ఒక రీల్ చేసి చూపిస్తాను. ఓకే ఫాలో ఫర్ మోర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ సీ యూ. అది అయిపోయింది అది బాయ్ బాయ్. ఇంకా సరే మరి బాయ్.